ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు. అవునండి, యేసు ప్రభువారు మరణించి మూడవ దినాన మృత్యుంజయుడే లేచినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. అవునండి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే అందరికీ పునరుత్థాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిజరెక్షన్ డే టు ఆల్. అంతేకాదు, ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం మాత్రమే కాదు, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారిని వారున్న పాపస్థితి, శాపస్థితి నుంచి కూడా లేవనెత్తి దీవెనకరమైన స్థితిలో నిలబెట్టగలిగి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.